హలో, గుడ్ మార్నింగ్. మా హస్బెండ్ నేను కాఫీ తాగుతున్నాం మార్నింగ్. వంట చేసి పెట్టుకోకూడదు చిన్నాడు, పెట్టుకోకూడదు చిన్నాడు. హాయ్ చెప్పు. హాయ్. ఎక్కడికి పోతున్నాం మనం? మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. మేము రెడీ అయిపోయినాము. చిన్న బాబు కూడా రెడీ అయిపోయి పడుకొని ఆడుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళాక హోమ్ టూర్ అన్నీ చూపిస్తాను. మా పిన్ని ఇల్లు చాలా బాగుంటుంది. ట్రీస్ అంట, పూల చెట్లు అంట అన్నీ బాగుంటాయి. మీకు చూపిస్తాను ఎట్లా ఏంటి అనేది. అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్. సో మా పిన్ని వాళ్ళ ఇంటికి రెడీ అయ్యి ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా మా అన్న వచ్చారు. ఇంకా కింద వెయిట్ చేస్తుంటే నేను వెనకాల నుంచి మొబైల్ ఏం చేస్తున్నాడని వెనకాల నుంచి క్యాప్చర్ చేస్తున్నాను. సో ఇంకా మా హస్బెండ్ ఇంకా కిందికి వచ్చారు. ఇంకా నేను మా హస్బెండ్ ఒక బైక్ లో వచ్చాము. ఇంకా దీపు మా అన్న బైక్ లో వస్తున్నాడు వెనకాల. మీనా వాళ్ళ ఇంటికి మీ ఇల్లు కాదని చెప్పు. మీ ఇల్లు ఆడింది పోను. ఇది ఎండాకాలమే కదా. ఇంకా కింద నుంచి రావాలా? తెల్ల తెల్ల ఉండదు. దమ్మలేదే లేదు, కావాలన్నాడు వీడియో చేశాను అందుకో. ఇంకా లంచ్కి ఇంకా మా పిన్ని చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ రైతా ప్రిపేర్ చేసింది. కానీ అన్నం తినిపో. ఏం చేస్తాను? ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు ఆఫ్టర్నూన్ రిలాక్స్ అయ్యి ఈవినింగ్ టీ ప్రిపేర్ చేసి మా పిన్ని ఇంకా టీ తాగుతున్నాం అందరము. ఇది మా పిన్ని వాళ్ళ పూల చెట్టు, జామ చెట్టు. ఇది రోజా పువ్వు చెట్లు, రోజు. సపోటా ట్రీ అన్నమాట ఇది. ఎన్ని సపోటాలు ఉన్నాయి చూడండి. పిన్ని ఏందేందో చెప్తావా గబగబా? ఏమేం చెట్లు చెప్తావా? కనకాంబర ట్రీ, ఇది చిన్ని రోజాలు.
ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళాలని చెప్పి నేను అట్లా అట్లా తీసానన్నమాట వీడియోస్. మీకు అన్ని ట్రీస్ చూపించినట్లే ఉన్నాను. మీకు ఇన్ కేస్ డీటెయిల్గా కావాలంటే మళ్ళీ వెళ్ళినప్పుడు నేను వీడియో తీస్తాను. మా పిన్ని కుండ కూడా పెట్టుకునింది. కుండ వాటర్ మంచిది కదా, ఎప్పుడు కుండలోనే తాగుతూ ఉంటారు వాళ్ళు. ఇంకా ఫ్రిడ్జ్ వాటర్ కూడా అవాయిడ్ చేసేసారు ఈ మధ్య. అది కూడా మంచిదే. నేను కూడా అనుకుంటున్నాను కుండ వాటర్ పెట్టుకుందామని చెప్పి. ఇంకా ఎట్లా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడు అవసరం లేదనుకుంటున్నాను నేను కూడా. ఇంకా పైకెళ్ళి ఇంకా ఫ్లవర్స్ మొన్న మా అన్న తెచ్చాడని చెప్పాను కదా! ఫ్లవర్స్ కోయడానికి నేను మా పిన్ని పైకి వెళ్తున్నాము. ఎన్ని పూలు కాస్తున్నాయి చూడు, కింది వరకు ఉన్నాయలా. ఇది సపోటా ట్రీ. చెట్టు వ్యూ చూడంత బాగుంది. ఆ తర్వాత టెర్రస్ పైన అన్ని ఫ్లవర్స్ అన్ని కోసేసి ఇక ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ కూడా కొన్ని పూలు ఉంటే కింద కూడా కోసుకుంటున్నాము. ఇంకా ఇది ఫస్ట్ ఫ్లోర్లో హౌస్ అన్నమాట. ఇంకా ఇక్కడ మా అన్న వచ్చి ఉంటాడు. ఏదైనా స్టడీస్ అట్లా ఏమైనా అవసరం అయితే పైకి వచ్చి ఉంటాడనమాట. అదే చూపిస్తున్నాను. ఇక్కడ హౌస్ లైటింగ్ లేదు, ఇగ్నోర్ చేయండి. ఎన్ని పూలు వచ్చినాయి చూపి. నేను మీకు ఇక్కడ హోమ్ టూర్ చూపిస్తున్నాను అనమాట. ఇది ఎంట్రన్స్ నుంచి ఇక్కడ ఒక బోర్డు లాగా ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మా పిన్ని వాళ్ళ కూతురు అన్నమాట. ఆల్రెడీ మా ఇంటికి వచ్చింది కదా బిందు అని, తనని చూపిస్తున్నాను, తన ఫోటో. ఇది మొత్తం హాల్ అన్నమాట. చాలా స్పేసియస్గా బాగుంది, క్యూట్గా కూడా ఉంటుంది కదా. ఇది మా బిందు వాళ్ళ ఫస్ట్ అబ్బాయి అన్నమాట. కృష్ణుడు వేషం వేసుకున్నప్పుడు ఆ ఫోటో తీసి పెట్టుకున్నారు. ఇంత క్యూట్గా ఉన్నాడు కదా. ఇది మా అన్న, అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఓల్డ్ ఫొటోస్లో ఎప్పుడు గుండెలో ఉంటాడు మా అన్న. ఇప్పుడు ఈ మధ్య హెయిర్ స్టైల్ పెంచున్నాడు. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ అండ్ మా పిన్ని వాళ్ళ అన్న ఫొటోస్ వాళ్ళ అన్నమాట. ఇంకా ఇక్కడ ర్యాక్ అన్నమాట టీవీ దగ్గర హాల్లో. ఇక్కడ మిర్రర్ కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది మిర్రర్. ఇంకా ఇక్కడికి వస్తే కిచెన్ అన్నమాట. కిచెన్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. కిచెన్ ఇంకా కిచెన్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ లో ఫస్ట్ ఇక్కడ చిన్నగా దేవుని రూమ్ అన్నమాట. సింపుల్ గా మా పిన్ని బాగా చేసిన చెట్లు కాసిన పువ్వులు అన్ని పెట్టింది నీట్ గా, చాలా బాగుంది. ఇంకా కొద్దిగా స్పేస్ బాగానే ఉంటుంది అనమాట కిచెన్. ఇవన్నీ పైన కబోర్డ్స్. అక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కానీ డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పి అందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ అవన్నీ, ఇంకా బ్యాక్ సైడ్ కూడా అక్కడ చూసే ఉంటారు. డోర్ కూడా ఓపెన్ లో ఉంటుంది, బ్యాక్ సైడ్ డోర్ ఉంది. ఇంకా ఇక్కడే కొద్ది బయటకు వచ్చి రైట్ సైడ్ లో సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. ఇది బెడ్రూమ్. ఇంకా ఇక్కడ చిన్న కబోర్డ్ ఒకటి ఇచ్చారు. ఇది ఓన్ హౌస్ అన్నమాట మా పిన్ని వాళ్ళది. ఇంకా ఇక్కడ కూడా ఒక కబోర్డ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్.
ఫ్రెండ్స్ కాదు పిల్లలు. నాని వెంట పడుతున్నాడు వస్తానని. నాని బాయ్ చెప్పు మామకి, మళ్ళీ వస్తాడు ఇప్పుడు రాడంట. ఆకలి అవుతుందన్నా ఒక తిందాంపా ఏదన్నా. మగ పాపం ఇద్దరు లేకపోతున్నావు పిల్లల్ని. చెట్టు మీద కనిపెట్టాను అట్లా. నీకు నేర్పియాలి ఫోటోగ్రాఫ్ కొన్ని రోజులు. మీ అంత కాదు ఇది. ఇంకా తర్వాత ఇంకా మేము బయలుదేరుతున్నాము. ఇంకా మా పిన్ని అన్ని ప్యాక్ చేసి ఇచ్చిందన్నమాట. ఇంకా పూలు కూడా అల్లిచ్చింది, నాకు పూలు అల్లడం రాదని చెప్పి. మీకు మా పిన్ని హోమ్ టూర్ నచ్చితే కామెంట్ చేయండి. హలో, హాయ్ ఆల్. ఇది ఆ నెక్స్ట్ డే బ్లాగ్ అన్నమాట. ఇంకా కొన్ని సరుకులు తెచ్చుకుంటే ఇంకా ఆయిల్ అయిపోయిందని ఆయిల్ అది వేసుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ ఏం ప్రిపేర్ చేయలేదు లంచ్. జొమాటోలో నుంచి బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు చపాతీ ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పి దానికోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ వేసి పెట్టుకున్నాను. మా గగన్ చూడండి, మా చిన్న బాబుది క్యాప్ ఉంటే అది వేసుకొని డాన్స్ చేస్తాను. బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చినాం, ఆల్రెడీ చెప్పినాను. గ్రోసరీస్ కొన్ని అయిపోయింటే ఆయిల్ అయితే తీసుకొని వచ్చినాము. మా హస్బెండ్ మ్యాచ్ చూస్తున్నారు టీవీలో. మా చిన్నోడు పనుకొని ఆడుకుంటూ ఉన్నాడు. బయట ఫుల్ రెయిన్ పడుతుంది, బాగా చల్లగా వెదర్ బాగుంది. సో ఇప్పుడు గోధుమ పిండి కలుపుకోవడానికి వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు కూడా చేయకూడదు డిన్నర్, దోశ బ్యాటర్ ఉంది వేసుకొని తిందాం అనుకున్నాము. కానీ వెదర్ చల్లగా బాగుంది, చపాతీ ఎగ్ ఫ్రై చేసుకొని తిని చాలా రోజులు అయిందని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. పక్కన వాళ్ళ సౌండ్స్ చూడండి, ఇగ్నోర్ చేయండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. మా దీపు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడు. మీకు ఫస్ట్ టైం ఇట్లా నార్మల్ గా ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తూ చేస్తున్నాను వర్క్, లేకపోతే నార్మల్ గా చేసేదాన్ని కాదు. ఎందుకంటే పక్కన పిల్లలు డిస్టర్బెన్స్ అది ఉంటుంది అని చెప్పేసి. ఇలాగా పిండిలో కొద్ది వాటర్ వేసుకొని కలిపి వేసుకుంటాను. నాకు ఇట్లా సిల్వర్ బౌల్స్ లలో కలపడం అస్సలు ఇష్టం లేదు. నేను యాక్చువల్లీ చాలా తీసుకున్నాను. ఇవి ఏంటి నార్మల్ గా బౌల్స్ వస్తాయి కదా, ట్రే టైప్ అట్లా వస్తాయి కదా, ఆ బౌల్స్ అన్ని నా దగ్గర విరిగిపోయినాయి. చాలా తీసుకొని ఉన్నాను. ఇప్పుడు ప్రెసెంట్ ఇవన్నీ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనం కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది, చాలా మెత్తగా కలుపుకోవాలి. మీరు ఎంత వీలైతే అంత ఆయిల్ వేసుకొని దాన్ని బట్టి మీకు ఎంత మీ పిండికి దాన్ని బట్టి ఆయిల్ వస్తే అంత మెత్తగా బాగా కలుపుకొని ఒక 10 to 15 minutes పక్కన పెట్టేసుకోండి. చిన్నాడు ఏమి ఇంతసేపు ఏడ్చి డాడీ దగ్గర నవ్వుతానా నిద్రపోకుండా వేసా. ఓటున్నాడు నువ్వేనా నువ్వేనా
నువ్వేనా పచ్చవా పచ్చవా నేను చపాతీ చేయాలా నేను చపాతీ చేయాలా నువ్వు పచ్చకుంటే ఎట్ట నువ్వు బుజ్జి నానా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంకా పచ్చలేదు మా అమ్మతో ఆడుకుంటానా చెప్పు మా అమ్మతో ఆడుకుంటానా సో నేను చపాతీ పిండి కలిపేసి ఇంకా బాబు ఏడుస్తూ ఉంటే నేను ఇంకా వెళ్ళి ఇంకొద్దిసేపు ఆడుకున్నాను. ఇంకా మా హస్బెండ్ ఇంకా పెద్ద బాబుకి స్నానం చేపిస్తా ఉన్నారు. ఇంకా తర్వాత ఇంకా కిచెన్‌లోకి వచ్చి ముందు ఎగ్ ఫ్రై కోసము ఆనియన్, పచ్చిమిర్చి అయి కట్ చేసుకుంటున్నాను నేనిక్కడ. నేను ఇంకా ఫ్రై కోసం అని చెప్పి కొద్దిగా చిన్నగా స్మాల్‌గా కట్ చేసుకున్నాను. పెద్ద పెద్దగా లేకుండా. ఎందుకంటే ఫ్రైకి కొద్దిగా చిన్నగా కట్ చేసుకుంటేనే చపాతీలోకి ఇంకా దేంట్లోకైనా తిన్నా కూడా ఆనియన్స్ అంత తిన్నట్లు అందుకని చెప్పి నేను కొద్దిగా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ 2 యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఇది కొద్దిగా లైట్ బ్రౌనిష్‌గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ మరీ ఫ్రై లేకుండా నార్మల్‌గా ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా ఇందులోనే సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. కొద్దిగా ఆయిల్ ఎక్కువే యాడ్ చేసుకున్నా మనకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఎగ్స్ వేసినాక కొద్దిగా ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను. మీరు ఎగ్స్ తీసుకునే దాన్ని బట్టి మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కానీ తెలియని వాళ్ళ కోసము నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అన్నమాట. ఆ తర్వాత కొద్దిగా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత నేను ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఎగ్స్ ఏంటంటే జస్ట్ అలాగా ఒక 10-15 మినిట్స్ అట్లా ఫ్రై ఏం చేయను. నార్మల్‌గా నేను బాగా రోస్ట్ చేస్తాను. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మళ్ళీ స్మెల్ కూడా మనకు అంత ఉండదు. కొందరేంటంటే నార్మల్‌గా అట్లా ఫ్రై చేసేస్తారు. ఇట్లా వైట్‌గా ఉండేలాగా నేను ఇలా కాకుండా బాగా రెడ్ కలర్ వచ్చేదాకా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఏమొచ్చావు నువ్వు ఇది కొంచెం పెట్టలేదు. అక్కడ కూర్చోబెట్టకూడదు నువ్వు చేస్తాను కాబట్టి కొంచెం పెడతాను. కూర్చోబెట్టకూడదు అది కాదు నాకు అంతగా రాదు. గ్యాస్ ఉంది మమ్మీ డాడీ కూడా కొంచెం పెట్టాలి. అమ్మా ఇంత లేవు డాడీ నేర్పిస్తా అంటావు మాట వినేదిలా ఏమీలే నిద్రపోయేదిలా ఏమీలే మళ్ళీ నవ్వుతున్నావు. టైం ఎంత పనుకోవడానికి ఇంకా పనుకోకుండా అమ్మా అమ్మా దెబ్బ వేసా దెబ్బ ఏం చూసాను ఏం అమ్మ ఉండాలి ఎప్పుడు. ఇంకా ఇంకా పచ్చవా నేను ఎప్పుడు చేసేది ఇంకా చపాతి పనుకోకుండా ఉంటే. అమ్మా అమ్మా డాడీ పని పెడితే పనుకో ఏమీలే. అమ్మా 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 ఏం సార్ స్నానం చేసి వచ్చినావా? సో వన్ సైడ్ ఎగ్ ఫ్రై అలాగే లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాబు ఏడుస్తుంటే మళ్ళీ వెళ్ళాను. ఇంకా బాబు ఇంకా మా హస్బెండ్ వచ్చింటే ఇంకా మా హస్బెండ్‌కి ఇచ్చేసి ఇంకా కిచెన్‌లోకి వచ్చాను. ఇంకా మళ్ళీ కొద్దిసేపు ఒక 10-15 మినిట్స్ మనము చపాతీ సైడ్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు మళ్ళీ మెత్తగా కలిపేసుకుంటున్నాను. ఇంకా చిన్న చిన్న రోల్స్ చేసుకొని ఇంకా పక్కన పెట్టుకుంటున్నాను ఇట్లా. ఇంకా ఇప్పుడు అన్నీ మనం రోల్ చేసి పెట్టుకున్నాం. ఒక్కొక్కటి ఇంకా చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇట్లా మనం ఎక్కువ ప్రెషర్ ఇయకుండా జస్ట్ పైన అట్లా ఏదో రుద్దినాము అన్నట్లుగా మనం రోల్ చేసుకోవాలి.
లేకపోతే మరీ అది అతుక్కపోయి మనకి చపాతీస్ మెత్తగా రావన్నమాట. నేను జస్ట్ పైన పైన అట్లా నేను చేసుకుంటున్నాను. ఇంకా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాను. కొందరేంటంటే ఆయిల్ అప్లై చేస్తారు కదా! నేనైతే ఆయిల్ ఏమి అప్లై చేయట్లేదు. మనం ఆల్రెడీ ఆయిల్ ఏసుకొని మనము పక్కన పెట్టుకొనున్నాం కాబట్టి, అందుకని నేనేం ఆయిల్ అప్లై చేయట్లేదు. జస్ట్ అట్లా పైన పైన ఇట్లా చేసుకుంటున్నాను చపాతీస్ అన్నీ. ఇంకా అన్ని చపాతీస్ అన్నీ అట్లా రుద్దుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు పాన్ హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ యాడ్ చేశాను. ఇంకా చపాతీ వేసేసుకున్నాను. ఇంకా 2 సైడ్స్ కొద్దిగా ఆ సైడ్ అంతా కొద్దిగా కాలాక ఇంకా ఈ సైడ్ గూడా ఇట్లా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మెత్తగా ఇట్లనే చేసుకోవాలి. కొందరికి ఏంటంటే కొద్దిగా గట్టిగా వస్తాయి అంటారు కదా! మనము మ్యాగ్నేట్ చేసుకుని ఒక 10-15 దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ప్రెషర్ ఇయకుండా జస్ట్ కొద్దిగా లైట్‌గా నార్మల్‌గా మనము రుద్దుకోవాలి. మరి ప్రెషర్ ఇస్తే అవి గట్టిగా వస్తాయన్నమాట. సో, అన్ని చపాతీస్ ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా ఎగ్ ఫ్రై కూడా బాగా ఫ్రై అయిపోయింది. చూడండి ఇట్లా కొద్దిగా బ్రౌనిష్ కలర్‌గా బాగా ఫ్రై చేసుకున్నాను నేను. ఇంకా మా హస్బెండ్‌కి, ఇంకా మా బాబుకి ఇద్దరికీ పెట్టిచ్చాను. ఇంకా దీపు గూడా తినేస్తాడు. ఇంకా మా హస్బెండే ఇంకా పెడతాడని చెప్పేసి పెట్టేశాను. ఇంకా వాళ్ళిద్దరికీ వెళ్ళి ఇంకా చపాతీస్ ఇచ్చేసి, ఇంకా మళ్ళీ నేను కిచెన్‌లోకి వెళ్ళి ఇంకా చపాతీస్ ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ ఇంకా నేను కూడా తింటున్నాను. ఇంకా పెట్టేసుకొని ఇంకా దీపు ఇంక అప్పటికి ఇంకా తింటున్నాడు. ఇంకా మళ్ళీ నా దగ్గరకొచ్చాడు. నేను తింటానని చెప్పేసి ఇంకా తినేసి ఇంకా కిచెన్‌లోకొచ్చి ఇంకా ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా గ్యాస్ స్టవ్ మొత్తము ఆ టైల్స్ ఇంకా అక్కడంతా కిచెన్ దగ్గర ఇంకా మొత్తం క్లీన్ చేశాక చాలా టైర్డ్ అయిపోయాను. ఫేస్ అంతా డల్ అయిపోయిందని చెప్పి ఇంకా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.